కేటీఆర్ గారు నేను సూటిగా అడగదలుచుకున్నా, సైట్ విజిట్ అనేది మీరు ఏదైతే మాట్లాడుతుండ్రో ఈ టెండర్ డాక్యుమెంట్ కోల్ ఇండియా మైనింగ్ వాళ్ళు రిలీజ్ చేసిన టెండర్ డాక్యుమెంట్, ఈ టెండర్ డాక్యుమెంట్ లో పాయింట్ నెంబర్ 6 దీంట్లో కూడా సైట్ విజిట్ అనేది ఉంది. దీనిపైన ఆల్రెడీ మా డిప్యూటీ సీఎం గారు దానికి సంబంధించిన శాఖ మంత్రి గారు మన ఎవిడెన్సెస్ కూడా ప్రెస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సైట్ విజిట్ అనే ప్రక్రియ, ఈ ప్రొసీజర్ గతంలో కూడా అనేకమైన టెండర్స్ లో ఇది పెట్టడం జరిగింది. ఇది కేవలము 2019-21 లో కూడా అనేకమైన టెండర్స్ అప్పటికెళ్ళి ఇప్పటి వరకు హెచ్పిసిఎల్ కానీ, రైల్వే కానీ, హిందుస్థాన్ కానీ, కోల్ ఇండియా కానీ అనేక సంస్థలు పిలిచిన టెండర్లో ఈ సైట్ విజిట్ అనే ప్రక్రియ అనేది ఇప్పుడు కొత్తగా తెచ్చి పెట్టింది అది కాదు, అది సాధారణంగా ఉండేదే. ఒక పని చేసినప్పుడు దానికి నిజంగా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా పరిగణలోకి తీసుకునే ఒక పాయింట్ అది. గతంలో కూడా టీఆర్ఎస్ హయాంలో కూడా ఈ పాయింట్ అనేది ఉండే కొన్ని టెండర్లలో. ఆలోచన లేకుండా ప్రజల్ని మభ్యపెట్టడానికి అబద్ధపు మాటలు మాట్లాడుతూ నోటికి వచ్చినట్టు విచ్చలు విడిగా ఏది పడుతుంది చూపించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు మీరు ఆడే డ్రామాలకి మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని బీఆర్ఎస్గా తీసేసి కేడీబీ అని పెట్టుకోండి, కల్వకుంట్ల డ్రామా భవన్. ఇక మీ బతుకు దానికే. ఇక మీరు మొత్తం కూడా మీ జీవితకాలం ఇదే డ్రామాలు ఆడుకుంటూ మీ కుటుంబం బతకాల్సిన పరిస్థితి ఉంది. ఇక అది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాదు, కేడీబీ కల్వకుంట్ల డ్రామా భవన్. ఈ కేడీ గాన్లు ప్రతిరోజు ఏదైతే మీ కుటుంబం కూడా ఇంకా ఈ డ్రామాలు వేసుకుంటా బతకాల్సిన పరిస్థితే ఉంది. సిగ్గు లేకుండా ఒక విషయం పైన మీరు ఆరోపణ చేసినప్పుడు బాధ్యతతోటి, చిత్తశుద్ధితోటి మా డిప్యూటీ సీఎం గారు దానిపైన 2 సార్లు వివరణ ఇవ్వడం జరిగింది. యాజ్ ఎ డిప్యూటీ సీఎం ప్రజలకి జవాబుదారీతనంతో ఉండాలి. మీరు తప్పుల్ని ప్రచారం చేస్తారు కాబట్టి వారు సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా వారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా సిగ్గు లేకుండా మీ దగ్గర నిజంగా మీరు చెప్పిన ప్రతి మాటకి నీకు ఆధారాలు ఉంటే నీ దగ్గర ఉన్న ఆధారాలను ప్రెస్కి రిలీజ్ చేయి. లేదు ఒక టెండర్ పిలిచి ఆ టెండర్ క్యాన్సిల్ చేయడాన్నే తప్పు పడితే మీ హయాంలో వందలాది టెండర్లు నీకు సంబంధించిన వ్యక్తులకి రాకపోతే టెండర్లు క్యాన్సిల్ చేసిన దుస్థితి, పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉండే. అనేకమైన జియోల గురించి మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు ప్రెస్ మీట్లలో ఆధారాలు ఎక్కడున్నాయి, అసొంటిది జరగలేదని చెప్పి బుకాయించిన ఆనాడు ముఖ్యమంత్రి మీ అయ్యా దుబాయ్ శేఖర్ కాదా? అనేక సందర్భాల్లో ఎంతో మంది జర్నలిస్టులు ప్రశ్నిస్తే నువ్వు ఏ ఛానల్కి వెళ్ళి వచ్చినావని చెప్పి ఆ జర్నలిస్టులని ప్రెస్ మీట్ సాక్షిగా ఇబ్బంది పెట్టింది మీ ప్రభుత్వము. ఈ ప్రజాప్రభుత్వంలో బాధ్యతతోటి, చిత్తశుద్ధితోటి, ప్రతిదాన్ని కూడా స్పష్టతతోటి ఎప్పటికప్పుడు వివరణ ఇస్తే అది జీర్ణించుకోలేక, తట్టుకోలేక ఏదో బురద జల్లాలనే ప్రయత్నము ఈ యొక్క డ్రామారావు చేస్తుండు.